సీఎం కేసీఆర్ సార్ అయితే రావు తొందరపడ గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమంలో ఈరోజు పెళ్లి కొడుకు మా అన్న మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు తిరిగి సొంత గుటికి చేరిన ఆరూరి రమేష్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి పార్టీ శ్రీ గాదరి బాలమల్లు గారు, లలితక్క గారు, తమ్ముడు రాకేష్ రెడ్డి గారు, వెంకన్న గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా నాగూరు వెంకన్న గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ ఇవాళ ఆరూరి రమేష్ గారితో పాటు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న కొన్ని పేర్లే నేను చదువుతున్నా ఏమనుకోకుండ్రి. వనంరెడ్డి గారు మాజీ సింగిల్ విండో చైర్మన్ గారు, అట్లాగే మాజీ కార్పొరేటర్లు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సిరంగి సునీల్ గారు, జక్కుల రజిత గారు, మునగాల సరోజన గారు, జక్కుల వెంకటేశ్వర్లు గారు, మాజీ జెడ్పీటీసీలు సునీత గారు, సుభాష్ గారు, మాజీ సింగిల్ విండోల అధ్యక్షులు రమేష్ గారు, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రవీందర్ గారు, వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్ గారు, మాజీ జెడ్పీటీసీ శైలజ సుధాకర్, మాజీ ఎంపీపీ రజిత కుమార్, చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ మాజీ ఎంపీపీలు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, వివిధ మండలాల అధ్యక్షులు ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వేలాదిగా ఈరోజు మాకుల రవీందర్ గారు మాజీ ఎంపీపీ గారు, దువ్వా శ్రీకాంత్ గారు సింగిల్ విండో డైరెక్టర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. దాదాపు 1000-1200 మంది మరి ముఖ్యమైన నాయకులతో మరి ఈరోజు ఒకవైపు వరంగల్లో సమ్మక్క సారక్క జాతర ప్రారంభమైన మరి ఇక్కడ ఒక జాతర వాతావరణాన్ని కల్పించే విధంగా బ్రహ్మాండంగా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ ఆడబిడ్డలందరికీ పేరు పేరున స్వాగతం, పేరు పేరున నమస్కారం. ఎక్కువ చెప్పేదేమీ లేదు, రెండే విషయాలు. ఎందుకంటే ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్లు ప్రారంభమైనాయి, ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది, ఇవ్వాలనే నామినేషన్లు కూడా షురు అయినాయి, మీకు తెలుసు. మరి మీరు వల్ల వాపస్ పోవాలి, వర్ధన్నపేట మున్సిపాలిటీ కూడా తప్పకుండా మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను పెద్దల్ని కోరుతా ఉన్నా. అట్లాగే ఒక ముఖ్యమైన మాట మీ అందరికీ తెలియంది కాదు, ఇవాళ తెలంగాణలో ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరూ కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. కానీ పట్టించుకున్నందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి తీరిక లేదు, దేశాన్ని నడుపుతున్న బీజేపీకి సోయి లేదు. అందుకే రమేష్ అన్న మరి నేను పొద్దున తప్పిపోయిన పిల్లగాడు సాయంత్రం ఇంటికి వస్తే ఎట్లుంటుందో గట్లున్నది నాకు ఇంటికి వస్తే అని చెప్పిండు. చాలా చాలా సంతోషం. మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నా. కానీ వాస్తవానికి ఈ 2 నెలలలో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే ఒకటి మాత్రం పక్కా, మిగతా రాష్ట్రం గురించి నేను చెప్పగానే ఒక వర్ధన్నపేటకు సంబంధించి మాత్రం మీ రమేష్ అన్న కొద్దిగా దిష్టి కొట్టింది. ఎందుకంటే 2014లో 87,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు, 2018లో 99,964 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఒక 69 అంటే 3 తగ్గించిన బాధ 69, ఒక 31 వస్తే ఆయన 1,00,000 అవుతుండే. మేము ఎప్పుడు ఎడ్డిస్తుంటిమి, అరే ఇంకొక 31 కోట్లు వస్తే 1,00,000 వస్తుండే ఎడ్డిస్తుంటిమి, ఈసారి కొడతావుతీ అంటుంటిమి. అందరి దిష్టి తగిలింది, ఆయనతో మన 16,000 ఓట్లతో పోయింది. కానీ నాకు విశ్వాసం ఉంది, మళ్ళా తప్పకుండా వర్ధన్నపేటలో బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో అటు దయన్న ఇటు రమేష్ అన్న నాయకత్వంలో మంచి మెజారిటీతో మళ్ళా విజయం సాధిస్తామనే విశ్వాసం మీ అందరినీ చూస్తే నాకు కుదురుతూ ఉన్నది. రమేష్ గారి నాయకత్వంలో తప్పకుండా రేపు వర్ధన్నపేటలో అటు మున్సిపాలిటీ కానీ ఇటు దయన్న మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ కానీ నియోజకవర్గం కానీ ముందుకు తీసుకొని పోదాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది, కానీ 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తా. ఒకటి, దయచేసి కొత్త పాతాన్ని చూడకుండ్రి, ఎందుకంటే అన్న చెప్పింది కరెక్ట్, దయన్న కూడా. మరి రమేష్ అన్న ఒక సంవత్సరం దూరం అయితే మరి అక్కడ కూడా చాలామంది నాయకులు గట్టిగా పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. నేను కోరుతా ఉన్నా రమేష్ అన్నను దయన్నను అందరికి సమన్వయం చేయండి. పాత కొత్త మా లలితక్కున్నది, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వారిని కూడా దయచేసి కలుపుకపోండి. ఎక్కడ కూడా మళ్ళీ తేడా రాని. ఇక్కడ నీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ అందరూ పాత వాళ్ళే, అందరు నీ వాళ్ళే. దయచేసి ఆ తేడా రావద్దు. మా తమ్ముడు విశాల్ కూడా ఎక్కడ ఉన్నాడు, ఆడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇగో తమ్ముడు గతంలో కూడా మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసిండు,
యూత్ను కూడా బాగా ఆర్గనైజ్ చేసిండు. ఇప్పుడు కూడా మీతో నా రిక్వెస్టు, రేపు మున్సిపాలిటీలో కానీ మొత్తం మీ నియోజకవర్గంలో కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి అందరినీ కలుపుకొని, ఇప్పుడు మీరు కొద్దిగా ఓపిక పెంచుకోవాలి, జాగ్రత్తగా నడపాలి. ఇలా ఒక ఓపిక లేనోడు, తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, మీరు చూస్తున్నారు. పాపం ఆయనకు వర్ధన్నపేటలో కూడా గట్లే ఉందట. లేదు, ఓపిక లేదు, మీరు చూస్తున్నారు. ముఖం బాగా లేక వెనకటి కూడా అద్దంబల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడపశాత అయితే లేదు. అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనెక్కి కూర్చున్నాడు. ఇలా నడపశాతం అయితే లేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరా భయ్ నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి, 100 రోజులు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. బెదిరిచ్చుడు, పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒకటే నేర్చుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటల గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, ఇది వినాలి జాగ్రత్తగా. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటారు. మీరు జాగ్రత్తగా వినాలే, 10 మందికి చెప్పాలి. ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే, పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని. ఒక మంత్రి ఏమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకో మంత్రి 7 లక్షల కోట్ల అప్పు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. అసలు ఎంత అయింది అప్పు, కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు. మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాబు, ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు. మీ కిందనే కాగు ఉంటుంది, కాగు. మరి ఆ కాగు ఈ ఆర్బీఐ ఇద్దరితో మాట్లాడి మాకు వాస్తవం చెప్పుని, కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము నమ్ముతలేమని చెప్పి ప్రశ్న వేసిండ్రు. వేస్తే కుల్లం మొత్తం విషయం బయటకు వచ్చింది. ఏం చెప్పింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు గద్దెనెక్కినాడు జూన్ 2, 2014 నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు గద్దె దిగినాడు